Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టార్గెట్ భారతిరెడ్డి గొయ్యి తవ్వుకుంటున్న కూటమి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గుడివాడ ఎమ్మెల్యే మంత్రిగా కొడాలి నాని ఏ రకంగా రెచ్చిపోయారో చూశాం. నాడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు లోకేష్పై కొడాలి నాని ఇష్టానుసారం మాట్లాడేవారు. ఒక్కోసారి రాయడానికే అభ్యంతరకరమైన భాషలో తండ్రి తనయుల్ని కొడాలి నాని తిట్టేవారు. అప్పట్లో కొడాలి తిట్లు వైసీపీలో చాలామందికి తేనెలా తీయగా అనిపించేవి. కొడాలి కామెంట్స్ ప్రజలలో వైసీపీపై వ్యతిరేకతను తీసుకొస్తున్న సంగతిని వైసీపీ నాయకులు గుర్తించలేకపోయారు. అందుకే గుడివాడలో కొడాలి నానితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కూడా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవలసి వచ్చింది. హోదాకు తగ్గట్టు హుందాగా నడుచుకోవాలనే హెచ్చరికను కొడాలి నానితో పాటు వైసీపీ ఓటమి పంపింది. వైసీపీ ఓటమి నుంచి కూటమి గుణపాఠం నేర్చుకోనట్టుంది. ఇప్పుడు కూటమి పాలిట ఓ కొడాలి నాని తయారయ్యారు. వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతితో పాటు వైఎస్ఆర్ను కూడా ఆయన గారు వదిలిపెట్టడం లేదు. కూటమి పాలిట కొడాలి నానిగా జమ్మలమడిగే ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు ఆదినారాయణ రెడ్డి గుర్తింపు పొందారు. పేరుకే బీజేపీ, ఆయన మనసంతా టీడీపీ, చంద్రబాబే. నోరు తెరిస్తే కొడాలి నానిని మించిపోతున్నారు. 3 రోజుల క్రితం మీడియా సమావేశంలో జగన్ దంపతులపై ఆదినారాయణ రెడ్డి నోరు పారేసుకున్నారు. ఆది తీరుపై వైసీపీలోనే కాదు పౌర సమాజంలోనూ వ్యతిరేకత ఎదురవుతోంది. అధికారం ఉంటే తప్ప జమ్ముల మడుగులో కనిపించని ఆదినారాయణ రెడ్డికి ఎందుకంత నోటి దురుసు అనే విమర్శ వ్యక్తమవుతోంది. మరోసారి ఆయన మీడియా ముందుకొచ్చారు. అదే మాట తీరు. వైఎస్ భారతికి 400 కిలోల బంగారం అంటూ అవాకులు చవాకులు. తన కుటుంబానికి రాజకీయ జీవితాన్ని ప్రసాదించారన్న కనీస కృతజ్ఞత కూడా లేకుండా దివంగత వైఎస్ఆర్పై మాట్లాడారు. వైఎస్ఆర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ ఐలోకి వచ్చాడని చెప్పారు. ఇది నిజమే అయితే రెడ్డి, ఇందిరా కాంగ్రెస్లు అంతమయ్యాయని, వైఎస్ కాంగ్రెస్ కూడా కనుమరుగవుతుందని ఆదినారాయణ రెడ్డి అవాకులు చవాకులు పేల్చుతున్నారు. తాను చేసిన విమర్శలపై చర్చకు తాడేపల్లి వైసీపీ కాంగ్రెస్ కార్యాలయానికైనా వెళతానని ప్రగల్భాలు పలుకుతున్నారు. వాళ్ళు 100 మంది లేదా 1000 మంది వచ్చినా ఎదుర్కొంటానని బేరాలు పలుకుతున్నారు. వైఎస్ రాజారెడ్డి మిలిటరీలో వంట మాస్టర్గా పనిచేసింది కూడా చెప్పాలంటూ ఆదినారాయణ రెడ్డి వెటకారం చేశారు. ప్రతిరోజు జగన్ వాళ్ళ నాన్నతో ఫోన్లో మాట్లాడతాడట అంటూ దెప్పిపొడిచారు. ఆస్తుల కోసం తల్లి చెల్లిని గెంటేసిన ఘనుడని జగన్పై ఘాటు విమర్శలు చేశారు. అవినీతి డబ్బుతో అడ్డగోలుగా అనేక ప్రాంతాలలో ప్యాలెస్లు కట్టుకున్నాడని ఆరోపణ చేశారు. తండ్రిని అడ్డం పెట్టుకుని దోచుకున్న సొమ్ముతో ఇప్పుడు రాజకీయం చేస్తున్నాడని విమర్శించారు. ఇంకా చాలా మాటలే ఆదినారాయణ రెడ్డి మాట్లాడారు. ఇవన్నీ వినడానికి కూటమి శ్రేణులకు వినసొంపుగా ఉండొచ్చు, కానీ శృతి మించితేనే సమస్య. కూటమి పాలిట కొడాలి నానిగా తయారైన ఆదితో రాబోయే రోజుల్లో జరిగే నష్టం గురించి టీడీపీ అంచనా వేసుకుంటే మంచిది.